కాలంతో కలిసిపోయినటువంటి పాఠశాల గోడలు, పగిలినటువంటి టైల్స్, పెచ్చులుడినటువంటి పైకప్పు, శిథిల వ్యవస్థకు చేరుకున్నటువంటి భవనాన్ని చూసి చిన్నారుల భవిష్యత్తుపైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అక్కడి గ్రామస్తులు. భద్రత కోసం పాత పాఠశాల గోడలకు తాళం వేశారు. ఇక దీంతో పిల్లల చదువుల కోసం చర్చికి తలుపులు తెరుచుకున్నాయి. పాఠశాలగా మారినటువంటి చర్చి ఎక్కడుందో తెలుసుకోవాలంటే కర్నూలు జిల్లాకు వెళ్లాల్సిందే. చదువుకోవడానికి తరగతి గదులు లేక కర్నూలు జిల్లా కోసిగి మండలం ఎస్ కొట్టాల గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గత కొంతకాలంగా కూడా శిథిలావస్థకు పాఠశాల భవనం చేరుకోవడంతో పాఠశాల భవనం ఎప్పుడు కూలుతుందన్న ఒక భయంతో కూడా అక్కడ బిక్కుబిక్కుమంటూ ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో పాఠశాలకు తాళం వేసి అక్కడే సమీపంలో ఉన్నటువంటి ఒక చర్చిలో పాఠాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిపై మెగా9 టీవీ ప్రత్యేక కథనం. ఏళ్ల తరబడి ఎంతో మంది విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన పాఠశాలది. పిల్లలతో ఓనమాలు దిద్దించి ఉన్నత విద్యావంతులుగా మార్చిన ఆ బడి శిథిలావస్థకు చేరుకుంది. దీంతో చిన్నారులు చదువుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని శిథిలమైన భవనంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు చదువుకుంటున్నారు. భవనం పెచ్చులు ఊడి తమపై పడుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. కోసిగి మండలంలోని సాతనూరు పంచాయతీ పరిధిలో ఉన్న ఎస్ కొట్టాల గ్రామంలో క్రీస్తు సంఘం చర్చిలో ప్రభుత్వ పాఠశాల కొనసాగుతోంది. గ్రామంలో ఉన్న ఎంపీపీ ప్రభుత్వ పాఠశాల భవనం పెచ్చులూడి శిథిలావస్థకు చేరుకుంది. భవనం ఎప్పుడు కూలుతుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. శిథిలావస్థకు చేరుకున్న పాఠశాలలో తరగతులు నిర్వహిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పాత పాఠశాలకు తాళం వేసిన ఉపాధ్యాయులు చర్చిలో తరగతి గదులు నిర్వహిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు మొత్తం 25 మంది విద్యార్థులు ఉన్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరుణ్ కుమార్ తెలిపారు. పాఠశాల భవనం లేక తప్పని పరిస్థితుల్లో స్థానికంగా ఉన్న చర్చిలో పర్మిషన్ అడిగి పాఠశాలను నిర్వహించుకుంటున్నామని ఆయన తెలిపారు. త్వరగా మా యొక్క స్కూల్ పరిస్థితిని ఆలోచించి మా పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఫాస్ట్గా మూవ్ అయ్యి ప్రభుత్వం కొంచెం మాపై కాకుండా పిల్లలపై దయించి వాళ్ళ చదువు పైన, ఎందుకంటే మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం పిల్లలపైన చాలా శ్రద్ధ చూపిస్తుంది. సో కాబట్టి మేము కూడా పిల్లల కోసం వస్తున్నాం కాబట్టి పిల్లలకు సర్టన్ స్కూల్ ఉండి టాయిలెట్స్ ఉంటే మాకు కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎక్కడికి పోకుండా పిల్లలు చదువుకోవడానికి ఈజీ బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా వలసలు పోయే కాలమైనా కూడా నేను పిల్లల్ని చాలా స్టాప్ చేసుకున్నాను. పేరెంట్స్తో డిస్కస్ చేసి ఎక్కడికి పోకుండా పెడుతున్నాము. సో మా వంతు మేము ట్రై చేస్తున్నాము. సో మీ వరకు గవర్నమెంట్ తరఫున మాకు కావాల్సిన ఒక చిన్న తరగతి గది దాన్ని నిర్మించి పిల్లల భవిష్యత్తుని బాగు చేస్తారని కోరుకుంటున్నాం. నారా లోకేష్ గారు మమ్మల్ని స్పందించి కొత్త బడి కట్టాల్సిందిగా కోరుచున్నాం. నా పేరు సాత్విక్. నేను ఎస్కోటాలలో 5th క్లాస్ చదువుతున్నాను. ప్రస్తుతానికి మేము చర్చిలో చదువుకుంటున్నాము. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కొత్త స్కూల్ కట్టించమని కోరుకుంటున్నాం. అయితే ఎన్నిసార్లు విద్యాశాఖ అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల భవనం లేకపోతే విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందన్న ఆలోచన ఏ ఒక్క అధికారి చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి గ్రామంలో నూతన పాఠశాల నిర్మాణ పనులు చేపట్టి విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేయాలని టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు దేవన్నతో పాటుగా గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఎస్ కొట్టాల గ్రామంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో కూడా పాఠశాలకు తాళం వేసి చర్చిలో పాఠాలు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. మొత్తం 25 మంది విద్యార్థులు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది, ఎప్పుడు పడిపోతుందన్న ఒక భయం ఉందని చెప్పేసి కూడా మండల విద్యాశాఖ అధికారులకు అలాగే జిల్లా విద్యాశాఖ అధికారులకు చెప్పినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవడానికి కారణంగానే ఈరోజు తరగతి గదులు లేకపోయినా లేకపోతే
పాఠశాల భవనం శిథిలావస్థకు చేరినప్పటికీ కూడా విద్యార్థులకు విద్యను అందించాలన్న లక్ష్యంతో చర్చిలో ఇట్లా పాఠాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందని ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించాలి, లేకపోతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ స్పందించి పూర్తి స్థాయిలో మాకు పాఠశాలను మంజూరు చేయాలని చెప్పేసి కూడా విద్యార్థులతో పాటు అక్కడ ఉపాధ్యాయులు కోరుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కెమెరామెన్ శేషతో మల్లికార్జున్, మెగా 9 టీవీ, కర్నూలు జిల్లా.